విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ మళ్లీ రెచ్చిపోతోంది. ఒంటరిగా కనబడితే చాలు అందని కాడికి దోచుకుంటోంది. కాదని ప్రతిఘటిస్తే బ్లేడ్తో దాడి చేస్తోంది. తాజాగా వన్ టౌన్ వించిపేటలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. విజయవాడలో మళ్లీ బ్లేడ్ బ్యాచ్ ఎంటర్ అయింది. జనాల గొంతులు కోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాత దుస్తులు అమ్ముకునే వ్యక్తిపై బ్లేడ్లతో దాడి చేశారు. అతని దగ్గర నుంచి 2,000 లాక్కుని పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించిన సమాచారం పోలీసుల దగ్గర ఉన్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.